రాత్రి ఎంత అయింది మార్కెట్‌కి అసలు? 400 అయిందండి. ఎందుకు 400 ఎందుకయింది? అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఖర్చులు పెరుగుతాయి గదండీ! ఎప్పుడో మనకి 250, 200, 300 మాక్సిమం అవుతది. నువ్వు రాత్రి 400 అంటే పిల్లలకేదో కొన్నావు నాకు తెలిసి. నీకు తెలీదా మాధవి కొంచెమైనా? ఎంత బడ్జెట్ అవుతది ఏందని? 250, 300లో మార్కెట్ ఖతం చేయాలని తెలీదా నీకు? మనం అడ్జస్ట్ అయితాం. అప్పుడప్పుడు పిల్లల కోరికలు కూడా తీర్చితే బావుంటది కదా! అని. ఇంట్లో ఏమున్నాయి, ఏం లేదు నీకు తెలుసు కదా మాధవి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే, మళ్ళీ రేపు పొద్దున మనం ఎలాగ ఇదవుతాం చెప్పు? ఇప్పుడు సాఫ్ ఫీజొస్తుంది. ఎవరు కడతారు? మనమే కట్టాలి. మరి డబ్బులు కూడా రావట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టేమో మీరు ఖర్చులు పెడుతున్నారు. నిన్నేమో దానికి బొమ్మలు కొన్నావంట. మార్నింగ్ టైమ్‌లో అవసరమా బొమ్మలు కొనడం పిల్లలకిప్పుడు? పిల్లలకి ఈ వయసులో కదా కోరికలుంటాయి. కోరికలన్నీ ఉంటాయి. మన ఖర్చులు కంట్రోల్‌లో ఉంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ బావుంటది. అది నువ్వు ఆలోచించాలి. ఇంకోసారి ఏదైనా చేసినప్పుడు నాకు చెప్పకుండా చేయకు. సరే.